ముందుగా వేది ఇన్ని రోజుల తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత మా ఆకలిని మా ఆర్తనాదాలను గమనించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి అని ముందుకొచ్చిన తెలంగాణ జర్నలిస్టుల పోరానికి నిరుద్యోగ చేసే తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా. అయితే ఆ తర్వాత మిగతా ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకందరూ కూడా నిరుద్యోగ చేసే తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా ఒక చిన్న సాంగ్తో మనం స్టార్ట్ చేద్దాము. మా నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆకలి రాజ్యం సినిమాలో సాపాడు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరములో వీధి వీధి మాదే అన్నట్లుంది. ఎందుకు చెప్తుందంటే, మేము ఈ సంవత్సరంలో 8 రోజులు మాత్రము కడుపు నిండా తింటాం. అప్పుడు ఎట్లా అంటే, వినాయక చవితి ఆ 8 రోజులు మాత్రం ప్రతి వీధిలో మేము ఉంటాం. అప్పుడు మాత్రమే కడుపు నిండా తింటాం. మిగతా ఏ రోజులు కూడా కడుపు నిండా తినకుండా పరిస్థితి ఈరోజు ఈ ఆకలి రాజ్యం పాట పాడాల్సిన కర్మ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం ఉన్నది కూడా ఆకలి రాజ్యంలోనే. అందుకోసమే ఈ ఆకలి రాజ్యం పాట పాడాల్సి వస్తుంది. నిరుద్యోగ సమస్య అనేది ఆకలి రాజ్యం సినిమా ఉన్నప్పుడు ఉంటుంది, అంతకన్నా ముందుంది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసిన అనేక తప్పిదాల వల్ల, ఇప్పటికీ చేస్తున్న తప్పిదం వల్ల నిరుద్యోగ సమస్య ఉంది. ఎందుకోసమంటే బడ్జెట్లో విద్యకు కేటాయించేదే అతి తక్కువ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. అంటే నల్ల బల్లకు కేటాయించేది అతి తక్కువ కేటాయింపులు జరుగుతూ ఉన్నది. ఆ తక్కువ కేటాయింపుల్లో స్కిల్స్ లేకుండా అసలు విద్యార్థులకు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ తర్వాత డిగ్రీలు అయిపోయిన విద్యార్థులకు కూడా స్కిల్స్ లేకుండా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పబ్లిక్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ పనిచేయాలనుకున్నా కూడా సరైన స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సరే, ఇదంతా పెద్ద టాపిక్. దీని దగ్గర కోను 2.5 సంవత్సరాల క్రితం మాకు చేసిన మోసం గురించి చెప్తూ, మోసం ఏంటంటే ప్రభుత్వ ఖాళీలే 1,92,000 ఖాళీలు ఉంటే 2 లక్షలు ఉన్నాయని చెప్పేసి మభ్యపెట్టి మొట్టమొదటిసారిగా మాతోనే ఓట్లు వేసుకున్నారు. అది మొదటి మోసం. ఆ తర్వాత రెండవ మోసం వచ్చిన తర్వాత గ్రూప్ 1లో ఎగ్జామ్ జరిగి మీకు 1:100 ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా, దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా 1:100 ఇస్తామని చెప్పి అది రెండో మోసం చేసిండ్రు. ఆ తర్వాత ఈ 2 మోసాలు అయిన తర్వాత లేదు తప్పకుండా మాకు తెలియకుండానే జీవో 29 అనేది తెచ్చి 29 పబ్లిక్ డొమైన్లోకి రాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలని ఈరోజు మాకు తెలిసి, ఈరోజు మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతా ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీలని గ్రూప్ 1 స్థాయి ఉద్యోగులకు దూరం చేసినట్టు పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకంగా 3వ మోసం. ఆ తర్వాత 4వ మోసం, అదే అసెంబ్లీలో మరొక 4వ మోసం చేసిండ్రు. జాబ్ క్యాలెండర్ పేరు మీద నాటకం ఆడుతూ జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టి, చెడ్డ పద్ధతి లేనటువంటి జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి 4వ మోసం చేసిండ్రు. అయ్యా, మళ్ళీ అప్పుడు మేమందరం కూడా అన్రెస్ట్లో ఉన్నాం. అశోక్నగర్లో ధర్నాలు, రాస్తారోకలు, జీవో 29ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని చేస్తే బరబర హాస్టళ్ల నుంచి ఈడ్చుకొని వచ్చి అమ్మాయిల్ని కొట్టిపించినటువంటి ఈ దౌర్జన్యమైన పాలన ఈరోజు మాకుంది. నా మీదనే నలుగురు పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అశోక్నగర్ చౌరస్తాలో ఏ లీడర్ వచ్చినా ఒక్కసారి ఈ కొంతమంది కాంగ్రెస్ దద్దమ్మలు అంటున్నారు. నేను అనొద్దు ఈ మాట. ఎందుకంటున్నా అంటే, మా మీద దెబ్బలు తిని మాకు జీవోల ద్వారా ఇబ్బంది అవుతుంది, రద్దు చేయండి అని మేము కొట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా ఇంకో పార్టీ చేస్తుందని చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తాను అంటే, మేము చదువుకున్న వాళ్ళం, మేము పీజీలు చేసిన వాళ్ళం, పిహెచ్డీలు చేసిన వాళ్ళం. ఒక లీడర్ చెప్తే మేము రోడ్ల మీదకి రాము. ఈ వేదిక ద్వారా ఆ లీడర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ 5 మోసాలు అయిపోయిన తర్వాత ఇంకా 6వ మోసం, లేదు వీళ్ళంతా అన్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి మరొక కొత్త జాబ్ క్యాలెండర్ని మరొకసారి నాటకం ఆడి ఈ 6వ మోసం చేసిండ్రు. అదైపోయిన తర్వాత ఇంకా అయిపోయింది. మా కార్యకర్తలకు సర్పంచులుగా మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మీకు మేము 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు సీఎంఏ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 7వ మోసం చేసిండు. ఈ మోసాలన్నిటిని కలిపి మేము ఒక పేరు పెట్టినాం. మా నిరుద్యోగులు అందరం కలిసి ఒక పేరు, ఈ నయవంచన అని పేరు పెట్టుకున్నాం. ఈ నయవంచనకు వ్యతిరేకంగా మేము జనవరి 8వ తారీఖు రోజు ఒక చిన్న రాస్తారోకో చేస్తే రాత్రి 1:30 వరకు స్టేషన్లో పెట్టుకుంటున్నారు. అంటే మేము రౌడీలమా? మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, మా బాధలు మీకు చెప్తా ఉన్నాం, అడుగడుగున వీళ్ళ మోసాలు చెప్తా ఉన్నాం. మేము యాక్చువల్లీ నేను మాట్లాడదలుచుకున్న నిరుద్యోగ సమస్య ఏంటి, దాని పర్యవసనాలు ఏంటి అని మాట్లాడదాం అనుకున్నా. కానీ అవన్నీ కూడా మీరందరూ మేధావులు తెలుసు.
నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మాకు జరిగిన అన్యాయం ఈ రకంగా ఉంది. రాత్రి 1:30కి ఇడిచిపెడితే మళ్ళీ రూమ్ దగ్గరకు వచ్చి కనీసం తినాలా లేదా, పోలీసు వాళ్ళ బాధ్యత ఏంటంటే మా రూమ్ల దగ్గర వదిలేసిన బాధ్యత. ఆ 1:30కి ఏమీ లేకుంటే నడుచుకుంటా ఎక్కడనో మా పోలీస్ స్టేషన్లో పెడితే అక్కడ ఉంటే నడుచుకుంటూ వస్తే రాత్రి 2:30కు మేము రూమ్కి వస్తే 3 గంటలకు మళ్ళీ మా పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయినట్టు పరిస్థితి కనబడుతుంది. ఎందుకు మీరు అదే స్టేషన్లో పెట్టుకుంటే అయిపోతుంది కదా నైట్ కూడా, మళ్ళీ ఉదయమే. ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేసిందంటే ఇక్కడ ఒక బడా పెట్టుబడిదారి వ్యవస్థ ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నా అంటే వాళ్ళ కోసం. ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అంతకన్నా ముందు ఎలక్షన్ కన్నా ముందు పేద పిల్లలు కావాల్సి వచ్చింది, ఎలక్షన్ కన్నా ముందు పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కావాల్సి వచ్చింది. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 4 అడుగులు వేస్తే చిక్కడపల్లి లైబ్రరీ, 6 అడుగులు వేస్తే అశోక్ నగర్ చౌరస్తా ఈ మా దగ్గరికి రాకుండా అక్కడ మా పిల్లలందరూ కూడా దారుణం ఏంటంటే లైబ్రరీని బంద్ చేపించి అక్కడ ఉన్నటువంటి హాస్టల్ని తాళం వేపించి అక్కడ ఉన్నటువంటి అనేక స్టడియాలను తాళం వేపించి బయటికి రాకుండా చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. మీరు ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం. మేము మా దగ్గరికి ఎవరైనా వస్తే కూడా అడ్డుకోలేదు. కొంతమంది వ్యక్తులను చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినా కూడా మంచి సాధారణంగా ఆహ్వానించి మా సమస్యను ప్రభుత్వానికి చెప్పండి అంటే వాళ్ళు ఈ రోజు వరకు కనీసం మా వైపు చూడకుండా పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆ తర్వాత ఈరోజు టీజీపీఎస్సీ ఆల్రెడీ చెప్పిన, నేను చెప్పదలుచుకోలేదు. టీజీపీఎస్సీని మేము ప్రక్షాళన చేస్తామని చెప్పిండ్రు. ప్రక్షాళన ఏం చేసిండంటే వాళ్ళు కేవలం ఒక పాత సభ్యులను తీసి కొత్త సభ్యులను చేసిండ్రు. ఆ కొత్త సభ్యులతోటి ట్రాన్స్పరెన్సీ లేకుండా గ్రూప్ అని నిర్వహించిండ్రు, ట్రాన్స్పరెన్సీ లేకుండా గ్రూప్ 2ని నిర్వహించిండ్రు, ట్రాన్స్పరెన్సీ లేకుండా వివిధ ఎగ్జామ్లు నిర్వహించిండ్రు. ఎందుకోసం చెప్తున్నా ట్రాన్స్పరెన్సీ లేదు టీజీపీఎస్సీ కంటే? దొంగలు చేసే పని రాత్రి 1 గంటలకు దొంగలే చేస్తారు. మీకు చెప్తా ఉన్న మీడియా ముఖంగా ఆ దొంగలు చేసే పని టీజీపీఎస్సీ చేసింది. రాత్రి 1 గంటలకు రిజల్ట్ విడుదల చేసింది అన్నప్పుడే అది దొంగతనము. ఆ దొంగతనంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నా, మరి నెక్స్ట్ గవర్నమెంట్కు ఏది వస్తుందో, లేకపోతే ఇక్కడున్న పార్టీలకు యోజన నాయకులకు చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కు మీరు ఒక హామీ ఇవ్వాల్సింది గ్రూప్ 1 నెక్స్ట్ గవర్నమెంట్ లో మేము వస్తే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేస్తామని ఈ వేదిక మీద నుండి మీకు వచ్చిన నాయకులు కూడా మాట ఇవ్వండి. లేదంటే మీకందరు కూడా పుట్టగతులు ఉండవు. ఆ తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తా. ఆ తర్వాత నిన్నగాక మొన్న ఒక వ్యక్తి అంటాడు, పోలీసు మా పైన, ఇక్కడ అందరు పౌర హక్కుల నేతలు ఉన్నారు కాబట్టి చెప్తారు, మా పైన ఎల్ అనే వర్డ్స్తో యూజ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎల్ అనే వర్డ్. ఆ తర్వాత స్టేషన్లకు వెళ్ళిన తర్వాత కొంతమంది పోలీసులు మంచిగా ఉన్నారు, బాగా చూసుకుంటున్నారు. ఇంకొంతమంది ఎత్తుతుంటేనే తంతున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనించండి. మాకు ఉద్యోగం కోసమే మేము ఉద్యమం చేస్తున్నాం తప్ప మాకు ఎటువంటి రాజకీయాలు అవసరం లేదు. ఉద్యమం కోసం అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ వేదిక నుండి విన్నవించేది ఏంటంటే ఇది ఒక సామాజిక సమస్యగా దీన్ని పరిగణలోకి తీసుకోండి, ఇది రాజకీయ సమస్యగా పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ కొడంగల్ రవికుమార్ గారు, ఎందుకంటే మీ ఆవేదనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు యువకులకు ఏ విధంగా హామీలు ఇచ్చి మరి మిమ్మల్ని ఏ విధంగా బొంకించి బోర్లు ఇచ్చిందో, తర్వాత ఏం చేస్తుందో మీరే స్వయంగా చూస్తున్నారనే విషయాన్ని కూడా మీ మాటల్లోనే చెప్పారు. సో థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ పివైఎల్ నుంచి బిఎస్ కృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సోదరులారా బ్రీఫ్గా మాట్లాడండి. మిత్రులారా, ఈ సమావేశాన్ని రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా, వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ అందరికీ కూడా మా ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పీవైఎల్గా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మేము ప్రోగ్రెసివ్ యూత్ లీగ్గా గతంలో నుండే చాలా ఉద్యమాలు కూడా నిరుద్యోగులతో పాటు మేము కూడా వాళ్ళతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి లైబ్రరీ కానీ, దిల్సుఖ్ నగర్ లైబ్రరీ కానీ మొన్న గతంలోనే కొంతమంది నిరుద్యోగులు కూడా రోడ్డు పైనకి ఎక్కిన పరిమితి చూసాము. ఆ సమయంలో వాళ్ళ మద్దతుగా వెళ్తే చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒకవైపు నిరుద్యోగులను చూడకుండా జంతువులలాగా, పక్షులలాగా వేసి బోన్లు వేసి తొక్కినట్టు ఆటోలు వేసి వాళ్ళని తొక్కిన పరిస్థితి ఉంది. దేనికోసం మీరు ఈ ప్రభుత్వం భయపడతా ఉన్న నిరుద్యోగులకు
అర్థం చేసుకోవాలి. ఎందుకోసం ఒకవైపు ప్రవళిక ఘటన తర్వాత ఏకంగా వాళ్ళే చెప్పారు, మా ప్రభుత్వం ఏర్పడిన కనుక 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వాళ్ళే చెప్పారు. అలాగే అక్కడ మొన్ననే నడిచింది అసెంబ్లీ సమావేశంలో ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించిన చర్చ జరగలేదు. దేనికోసం మీరు ఓహో ఆహో అనే విధంగా మీరు డబ్బలు కొట్టుకొని మీ మంత్రులకు మీరు ఉన్నారు తప్ప కానీ ఇక్కడ ఏ రోజు కూడా అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగుల సమావేశంపై వాళ్ళ సమస్యపై చర్చించలేదు. అది సరైనది కాదు. అలాగే ఇక్కడ లైబ్రరీలో ఒకవైపు నిరుద్యోగులు లైబ్రరీ నుంచి వెళ్ళి బయటకు వెళ్తున్న సమయంలో కూడా కనీసం వాళ్ళకి భోజనాలు కూడా ఆ లైబ్రరీలో ముందట కనీసం భోజనాలు ఏర్పాటు చేయడం కోసం అంటే అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు కానీ అట్లాంటివి ఏర్పాటు లేని పరిస్థితి గత ప్రభుత్వం అయినా అట్లాంటివి ఏర్పడే ఈ ప్రభుత్వం అది కూడా లేకుండా ఉన్నది. కాబట్టి తక్షణమే అట్లాంటివి కూడా నిరుద్యోగులకు ఏర్పాటు చేయాలని మా ప్రోగ్రెసివ్ యూత్ లీగ్గా మేము చెప్తా ఉన్నాము. అలాగే మేము కూడా గతంలో ఈ వీక్ నుండి మేము కూడా అనేక ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాము. మరి ఆ కార్యాచరణలో కూడా మీరు తీసుకున్న కార్యాచరణ కూడా మా ప్రోగ్రెసివ్ యూత్ ఉంటుందని తెలియజేస్తున్నాం. ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషించింది. తెలంగాణ రావడంలో వాళ్ళ యొక్క పాత్ర చాలా కీలకం ఉంది. గ్రూపంలో ఆ టాపిక్ కూడా ఉంది. అయితే పోలవరం, ఆల్మట్టి, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య, మహబూబ్ నగర్లో నీటి సమస్య, అట్లనే నిరుద్యోగుల సమస్య కూడా ఒకటి అట్లే రాజకీయ చర్చ అయిపోయింది. ప్రతి ఎలక్షన్లలో నిరుద్యోగులు అనేది ఒక టాపిక్ అయిపోయింది. ఎట్లా అంటే ఈ ప్రభుత్వము వాళ్ళే చెప్పుకున్నారు, ఈ ప్రభుత్వం గద్దె మీదకి రావడానికి నిరుద్యోగులే కారణము. నవంబర్ 24, 2023 ప్రియాంక గాంధీ గారు పాలకుర్తి సభలో యశస్విని రెడ్డి ఒక ప్రచార సభలో మాట్లాడి మేము వచ్చినప్పుడు తెలంగాణ ఇస్ ద టాప్ స్టేట్ అమాంగెస్ట్ ద అన్ఎంప్లాయ్మెంట్ అన్నారు. నిజంగానే అనుకున్నాం. నిజమే. ఎవరికి అన్ఎంప్లాయ్మెంట్ అని అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అయిపోయింది, అవి రావట్లేదు ఇంకా. అందులో ఎవరు అని అంటే మా నిరుద్యోగ జెండా మోసిన బల్మూరి వెంకట్, కోదండరాం, బట్టి విక్రమార్క, అద్దంకి దయాకర్ గారు, స్వయాన రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, ఆమె రావడం లేదు. ఆ తర్వాతకి నవంబర్ 27, 2023లో మన రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి అందరి శోకాన్ని మిగులుస్తారని, అందరి శోకాన్ని తీర్చుతారనుకున్నారు. కానీ అది ఇక్కడికి శోకమే అయిపోయింది. అశోక అంటే శోకం లేనిది, కానీ ఇప్పటికీ ఆ శోకం అనేది అంతే ఉన్నది. ఏ నోటిఫికేషన్లో రాలేదు. ఆయన మళ్ళీ తెలంగాణలో ఎప్పుడు అడుగుపెట్టినంటే మొన్న వికారాబాద్లో అడుగుపెట్టినప్పుడు అందరిని అరెస్ట్ చేసిరు. ఆయనని మరి ఏమంటున్నామో మేమేమన్నామో మాకైతే తెలియదు. అందరిని అరెస్ట్ చేసిరు. ఆయన చెప్పిన దానికి అడుగుదామని చెప్పి మేము అనుకున్నాం. అయితే జాబ్ క్యాలెండర్ గురించి అందరూ మాట్లాడారు, అయిపోయింది. తెలంగాణలో మేమైతే అడగలేదండి. మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 4, 45 పాయింట్ నుంచి 49 పాయింట్ వరకు మొత్తం వాళ్ళే ఈ నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్. ఫస్ట్ పాయింట్ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి బాధాప్త మేనిఫెస్టోలో ఉంది. మేనిఫెస్టో ఈజ్ ఎ బైబిల్, ఈజ్ ఎ ఖురాన్, ఒక పవిత్రమైన గ్రంథం లాంటిది మేనిఫెస్టో. అందులో ఈ పేజ్ నెంబర్ 445లో వాళ్ళే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి మెన్షన్ చేసినారు. ఈ బల్మూరి వెంకట్ అన్నాడు మేము ఎక్కడ ఇవ్వలేదు అన్నాడు. శ్రీధర్ బాబు మేము ఎక్కడ చెప్పలేదు అని అన్నారు. దాని తర్వాతకి నెక్స్ట్ పాయింట్ 46 వచ్చేసి నిరుద్యోగ భృతి 4000 అన్నారు, అది ఇవ్వలేదు. దాని తర్వాతకి ఈ మెగా డిఎస్సి అన్నారు, ఈయన బట్టి విక్రమార్క మెగా డిఎస్సి అన్నారు, ఆ డిఎస్సి లేదు. సార్ ఒక పాయింట్, ఈ గురుకులాలకు సంబంధించి ఏదైతే డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పి అన్నారు. ఒక కేసు నడిచిందనమాట. అన్ని ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి ఒకే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకే వ్యక్తి 2 కంటే ఎక్కువ ఉద్యోగాలకి అప్లై ఎంపికైనప్పుడు మిగిలిన పోస్టులు బ్యాక్లాగ్ అయిపోతాయి. కాబట్టి కోర్టుకి వెళ్తే అదేంటిది ఈ ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి కేసు ఉంటే హానరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని డౌన్ మెరిట్ ఇచ్చి ఫిల్ చేయొచ్చు అని చెప్పి. అదే జడ్జిమెంట్తోని ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందని అంటే బ్యాక్లాగ్ ఉన్నాయి దాదాపు 5000 గురుకులాల్లో మొత్తం సంబంధించి ఉన్న దాంట్లో వాళ్ళు రిక్రూట్ చేసింది 5000 వేకెన్సీలు బ్యాక్లాగ్ ఉన్నాయి. టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, లైబ్రేరియన్ ఇవన్నీ బ్యాక్లాగ్ అయిపోయినాయి. వాళ్ళు ఫిల్ చేయకుండా అలాగే ఉన్నారు. దాన్ని సింగిల్ బెంచ్ కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ జడ్జిమెంట్ ఇచ్చింది ఖచ్చితంగా చేయాలని చెప్పి. దాన్ని మళ్ళీ కౌంటర్ చేస్తూ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల రిక్రూట్మెంట్ మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళింది. అక్కడ కూడా సేమ్ జడ్జిమెంట్ వచ్చింది. వీళ్ళు ఎవరైతే లాస్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని అఫీషియల్స్ని అప్రోచ్ అయినప్పుడు మేము రిక్రూట్ చేయము, మా యొక్క అవసరం అంటే మా ఇష్టం ఉన్నప్పుడు మేము రిక్రూట్ చేస్తామన్నారు. హైకోర్టు యొక్క జడ్జిమెంట్ని వాళ్ళు అమలు చేయనప్పుడు మరి వాళ్ళు దేనికి అల్టిమేట్? అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది మొత్తం పూర్తిగా హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు నడుస్తుంది. ఇంకొక విషయం,
ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. అసలు మేము జాబ్ క్యాలెండర్ గురించి కొట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ నోటిఫికేషన్ నేను ఎలిజిబుల్లో దానికే ప్రిపేర్ అవుతా. ఇందులో ఏంటంటే కానిస్టేబుల్ పోలీస్ రిక్రూట్మెంట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు. ఒక ఫిజికల్ ఫిట్నెస్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సంవత్సరం ఇప్పుడు వాళ్ళు అధికారులు వచ్చినప్పటి నుంచి 30 నెలలు వాళ్ళు అదే ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. ఇంకోటి ఏంటి, ఏజ్ అనేది లాస్ అవుతుంది. దీని ద్వారా ఏంది, మీరు మభ్యపెడుతున్నారు, ఏ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇస్తామని చెప్పి. మేము ఈ వేదిక ద్వారా క్వశ్చన్ చేసేది ఏంటంటే ఈ పేపర్లకు పరిమితం కాదు, ఖచ్చితంగా మీరు అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలి. జర్నలిస్ట్ వేదిక ద్వారా మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయం అనేది దీని మీద తీసుకోవాలి. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో అన్ని రకాల పార్టీలను మీరు ఇన్వైట్ చేసి నిరుద్యోగులను కూడా అందులో భాగస్వామ్యం చేసి మా యొక్క డిమాండ్ మేరకు మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అజయ్ గారు. ఇప్పుడు